ఏలూరు మెడికల్ కాలేజ్లో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేసిన ఘటనపై స్పందించారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సావిత్రి. 3 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని అన్నారు ఆవిడ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్లో ర్యాట్ మ్యాప్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం స్టూడెంట్స్ ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. హాస్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు సైతం ఇచ్చామని, హాస్టల్ వార్డెన్ కు మెమో జారీ చేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తామని స్పష్టం చేశారు ప్రిన్సిపల్. ఈ హాస్టల్లో ఇటువంటిది ప్రీవియస్గా కూడా ఈ 3 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఈ సంఘటన జరగలేదు. అయితే నిన్న జరిగిన ఎలుకల దాడి అనే సంఘటనపై మేము ఆ స్టూడెంట్స్ని కూడా మొత్తం వాళ్ళ గురించి డిస్కస్ చేయడం అయింది. వాళ్ళకి వెంటనే ప్రికాషనరీ ట్రీట్మెంటు జీజీహెచ్లోనే ఇప్పించడం జరిగింది. వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. ఇకపై ఎలాంటిది కూడా ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తాను. కాంట్రాక్ట్కి ఇక మనకి సాయి సెక్యూరిటీ, సదరు సాయి సెక్యూరిటీ అనే ప్రైవేటు సంస్థకి షోకాజ్ నోటీసులు డిఎంఈ సారే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి వార్డెన్స్గా ఇప్పుడు చేస్తున్న వారికి కూడా మేము మెమో ఇష్యూ చేయడం జరిగింది. స్టూడెంట్స్ హాస్టల్స్ కూడా డైలీ విజిట్ చేస్తున్నాం. మార్నింగ్ కూడా నేను క్లాస్కి వెళ్ళిపోయి స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఏమీ లేదు మేడం అన్నారు. అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, విద్యార్థినుల పరిస్థితి అసలు ప్రెసెంట్ ఎలా ఉంది అండ్ ఎవరైతే కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? కాలేజీలో 6 విద్యార్థుల్ని ఎలుకలు గాయపరిచిన ఘటనలో ప్రిన్సిపల్ సావిత్రి స్పందించారు. విద్యార్థులకు సంబంధించి ఎలుకలు కరిచాయని చెప్పిన వెంటనే వారికి ఏఆర్వి ఇంజెక్షన్లు చేయించాం. వారికి ప్రాథమికంగా ఆరోగ్యం అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదని చెప్తున్నారు. మరోపక్క ఏదైతే ఈ సాయి సెక్యూరిటీస్ ప్రైవేట్ సంస్థ ఉందో వారికి కూడా నోటీసులు జారీ చేసాం. మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో వార్డెన్లు కూడా మెమోలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో మరింత పకడ్బందీగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెంచుకుని ఏర్పాట్లు చేస్తామని ప్రిన్సిపల్ సావిత్రి అయితే చెప్తున్నారు. మరోపక్క మెడికల్ కాలేజీ విద్యార్థులను కూడా అక్కడ ఫుడ్ తిన్న తర్వాత భోజనం మిగిలిపోయినటువంటి భోజన పదార్థాలను ఒక పక్కన పడేటి కృష్ణాదిత్యన వదిలేయడం వల్ల కూడా ఎలుకలు చేరుతున్నాయనేది ప్రాథమికంగా గుర్తించామని చెప్తున్నారు. ప్రస్తుతానికి విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉంది. మరోపక్క ఎలుకలు ఏ మార్గం గుండా 3వ ఫ్లోర్ 3వ అంతస్తుకు చేరుకున్నాయో ముందుగానే గుర్తించి అక్కడ ట్రాప్లు ఎలుకకు సంబంధించి పట్టుకోవడానికి ట్రాప్లు ఏర్పాటు చేయడంతో పాటు బోన్లు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే కాంట్రాక్ట్ రద్దు చేసే ఆలోచన కూడా చర్యలు ఉంటాయని చెప్పి ప్రిన్సిపల్ సావిత్రి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సాగర్.